శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మనం బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ లలితా రహస్యనామ స్తోత్ర పూర్వపిటికలో 26 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. హయగురు స్వామివారు అగస్త్యుల వారు చెప్తున్నారు, సూతుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. మనం ఈ సత్సంగంలో తెలుసుకుంటున్నాం. 27 శ్లోకం నుంచి తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవ పురా శ్రీలలితాదేవి భక్తానాం హితకామ్యయా వాగ్దేవీవ శనిముఖ్యా సమాహూయేదమబ్రవీత్ వాగ్దేవతా వశిన్యాద్యాః శృణుధ్వం వచనం మమ భవత్యోమత్ప్రసాదేన ప్రలసద్వాగ్విభూతయః మద్భక్తానాం వాగ్విభూతిప్రదానే వినియోజితాః మచ్చక్రస్య రహస్యజ్ఞాః మమ నామపరాయణాః మమ స్తోత్రవిధానాయ తస్మాదాజ్ఞాపయామి వః కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకం ఏన భక్తైస్తుతాయా మే సద్యః ప్రీతిః పరా భవేత్. హయగిరి స్వామివారు అగస్త్యుల వారు చెప్తున్నారు, తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవ. హే కుంభసంభవ, తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణు. భక్తుడికి నామసహస్ర కీర్తనమే అవసరము అని చెప్పడానికి హేతుం కారణం ఏమిటి? ప్రవక్ష్యామి చెప్పబోతున్నాను, శృణు విను. మనం కూడా విందాం. ఏమిటిది? పురా శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయ. పూర్వం కృతయుగంలో శ్రీ లలితాదేవి, ఆ లలితాపరాభట్టారికి ఆ మాత, భక్తానాం హితకామ్యయ, భక్తులకు ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారు? వాగ్దేవి వశిని ముఖ్య సమాహూయేదమబ్రవీత్. వాగ్దేవతలను పిలిపించారు. వశిన్యాది వాగ్దేవతలను సమాహూయ అబ్రవీత్, వాళ్ళని పిలిపించి చెప్పారట. ఎవరు? అమ్మవారు లలితాపరాభట్టారిక అమ్మవారు వశిన్యాది వాగ్దేవతలను పిలిచారు. ఎవరండి? వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. వశిని ప్రథమ, కామేశ్వరి ద్వితీయ, మోదిని తృతీయ, విమల చతుర్థ, అరుణ పంచమ, జయిని షష్ఠ, సర్వేశ్వరి సప్తమ, కౌలిని అష్టమ. వీళ్ళు 8 మంది వాగ్దేవతలు ఎల్లప్పుడూ అమ్మవారిని సేవిస్తుంటారు. వాళ్ళని పిలిచారట అమ్మవారు. హయగిరి స్వామివారు చెప్తున్నారు, పురా శ్రీ లలితాదేవి భక్తానాం హితకామ్యయ వాగ్దేవి వశినిముఖ్యాః సమాహూయ ఇదమబ్రవీత్. భక్తులకు ఉపకారం చేయాలి అనే ఉద్దేశంతో అమ్మవారు వశిన్యాది వాగ్దేవతలను 8 మందిని పిలిచారు. వాగ్దేవతా వశిన్యాద్యాః శృణుధ్వం వచనం మమ. వాగ్దేవతా వశిన్యాద్యాః శృణుధ్వం వచనం మమ. అమ్మవారు అంటున్నారు, వశిన్యాద్యాః వాగ్దేవతాః, వశిన్యాది వాగ్దేవతలారా, శృణుధ్వం వచనం మమ, వచనం శృణుధ్వం, నా మాట వినండి మీరు. భవత్యో మత్ప్రసాదేన ప్రోలసద్వాగ్విభూతయః. ఇంతకుముందు మీరందరూ కూడా మత్ప్రసాదేన, నా అనుగ్రహంతో, ప్రోలసద్వాగ్విభూతయః, ఎంతో వాగ్వైభవం పొందారు. వాగ్వైభవం మీకు లభించింది నన్ను సేవించడం వల్ల. మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః. ఇప్పుడు మీకు నేను ఒక బాధ్యతనిస్తున్నాను. ఏమిటి తెలుసిన? మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః. నా భక్తులు ఎవరైతే ఉంటారో మానవలోకంలో వాళ్ళందరికీ కూడా వాగ్వైభవాన్ని ప్రసాదించండి. మీరు ఏదైతే వాగ్వైభవాన్ని పొందారో నన్ను సేవించి, ఆ వాగ్వైభవాన్ని భక్తులకు అందించండి. మచ్చక్రస్య రహస్యజ్ఞాః మమ నామపరాయణాః మమ స్తోత్ర విధానాయ తస్మాదాజ్ఞాపయామి వః. ఎవరో తెలిసినా మానవలోకంలో ఉండేవాళ్ళు నా భక్తులుంటే, మచ్చక్రస్య రహస్యజ్ఞాః, నా చక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాళ్ళు, శ్రీచక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాళ్ళు,
మచ్చక్రస్య నా యొక్క చక్రము అన్నవారు అమ్మవారు అని చెప్పారు అమ్మవారు. ఏమిటి నా యొక్క చక్రము అని అమ్మవారు చెప్పారంటే అది శ్రీచక్రము. రహస్యజ్ఞా శ్రీచక్రంలో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి, ఆ రహస్యాలు తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళకే చెప్పండి మీరు. అంతేకాదు మమ నామపరాయణా ఎప్పుడు నన్ను నా నామాలను జపిస్తుంటారే కొంతమంది పారాయణ చేస్తుంటారు వాళ్లకు. అంతేకాదు మమ స్తోత్ర విధానాయ వాళ్ళందరికీ కూడా మమ స్తోత్ర విధానాయ నా మంత్రాలు ఎలా చదవాలి, స్తోత్రం ఎలా చదవాలి, ఎక్కడెక్కడ ఆపాలి, ఏ నామం దగ్గర ఆపాలి, అదే స్తోత్ర విధానాయ. మమ స్తోత్ర విధానాయ నా స్తోత్రం చదివే విధానం, స్తోత్రం చేసే విధానం. తస్మాత్ ఆజ్ఞాపయామి వహ అది మీరు చెప్పండి వాళ్ళకు. అది నేను మీకు ఇచ్చే ఆజ్ఞ. తస్మాత్ ఆజ్ఞాపయామి వహ వహ మీ అందరినీ అందువల్ల వహ మీ అందరినీ కూడా ఆజ్ఞాపయామి ఆజ్ఞాపిస్తున్నాను. ఏమిటి నా ఆజ్ఞ? మచ్చక్రస్య రహస్యజ్ఞా మమ నామ పరాయణా మమ స్తోత్ర విధానాయ వాగ్వైభవం కుర్వంతు. శ్రీచక్రాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, నన్ను ఎల్లప్పుడూ నా నామాలను జపించేవాళ్ళు, పారాయణ చేసేవాళ్ళు, స్తోత్రం చేద్దాం అనుకునేవాళ్ళు, వాళ్ళందరికీ ఆ విధానం ఏమిటో చెప్పండి. ఎలా చేయాలి స్తోత్రం? అంగన్యాస కరన్యాసాలతో ఎలా చేయాలి? అవి లేకపోయినా ఏ విధంగా చేయొచ్చు? అలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం, ఇలా చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? ఈ విశేషాలను కూడా మీరు చెప్పాలి నా భక్తులకు అని చెప్పారట అమ్మవారు. కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకం ఏన భక్తైస్తుతా ఏమే సద్య ప్రీతి పరా భవేత్. కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకం ఏన భక్తై స్తుతాయా మే సద్య ప్రీతి పరా భవేత్. చిన్న చిన్న పదాలు, సులభమైన పదాలు, సంస్కృత పదాలు. అలాంటి సంస్కృత పదాలతో వ్యాసుల గారు మనకు అందించారండి ఈ భాగ్యాన్ని. అందుకుంటే సౌభాగ్యం, లేకపోతే మరొకటి. ఎంత బాగా చెప్పారు చూడండి. కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకం ఏన భక్తై స్తుతాయామే సద్య ప్రీతి పరా భవేత్. కురుధ్వం అంకితం స్తోత్రం మమ నామ సహస్రకం. మీకు ఇంతకుముందు నేను వాగ్వైభవాన్ని చెప్పాను కదా. అమ్మవారు అంటున్నారు వసుంజాది వాగ్దేవతలతో. ఎవరండి వసుంజాది వాగ్దేవతలు? మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేదా జ్ఞాపకం ఉండదు కదా. మనకు అంత గొప్ప శక్తి ఉంది, మేధ శక్తి. వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌరిని. వశిని అనే దేవత ముందున్నారు. ఆ తర్వాత కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌరిని. అంటే వశిన్యాది వాగ్దేవతలు అంటే 8 మంది అని అర్థం. ఈ 8 మందిని గురించి ఉపనిషత్తులో చెప్పారు. ఇంతకుముందు అనుకున్నాం కదా. శ్రీ త్రిపురోపనిషత్తు, త్రిపుర తాపిన్యోపనిషత్తు, దేవీపనిషత్తు, బహ్వీచోపనిషత్తు, భావనోపనిషత్తు, సరస్వతి రహస్యోపనిషత్తు, శీతోపనిషత్తు, సౌభాగ్యలక్ష్మీపనిషత్తు. ఈ 8 ఉపనిషత్తుల్లోనూ వసుంజాది వాగ్దేవతల వైభవాన్ని చెప్పారు. అక్కడ శ్రీచక్రం గురించి చెప్పారు, శ్రీ విద్యను గురించి చెప్పారు. ఆ విశేషాలన్నీ క్రోడీకరించి వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అంటే ఏమంటున్నారు అమ్మవారు? కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకం. నా యొక్క నామ సహస్రాలతో మీరు ఒక స్తోత్రం చేయండి. 1000 నామాలతో మీరు ఒక స్తోత్రం తయారు చేయండి. చెప్పండి. మీకు వాగ్వైభవాన్ని ఇచ్చాను కదా. విశేషమైన అనంతమైన వాగ్జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని మీరు పొందారు. అటువంటి వాగ్వైభవంతో 1000 నామాలను శ్లోకాల్లో వివరించండి. ఏన భక్తై స్తుతాయామే సద్య ప్రీతి పరా భవేత్. ఏన భక్తై స్తుతాయామే, ఏ స్తోత్రంతో అయితే భక్తులు నన్ను స్తుతిస్తారో మే సద్య ప్రీతి పరా భవేత్, నాకు వెంటనే వాళ్ళపై అనుగ్రహం కలుగుతుంది. అలాంటి అద్భుతమైన స్తోత్రాన్ని మీరు చెప్పండి అన్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసునా అండి? మణిద్వీపంలో జరిగింది. అప్పటికే దేవతలందరూ వచ్చారు, ఋషులు వచ్చారు, అందరూ వచ్చారు.
కూర్చున్నారు అమ్మవారి దర్శనం కోసం. అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఇంతలో అమ్మవారు వశిన్యాది వాగ్దేవతను పిలిపించారు. వాడితో చెప్పారు, నా భక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు సహస్రనామం చెప్పండి అని చెప్పారు. అది విశేషం. తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభ సంభవ పురా శ్రీలలితాదేవి భక్తానాం హితకామ్యయా వాగ్దేవీ వశిని ముఖ్యా సమాహూయేదమబ్రవీత్. వాగ్దేవీ వశిని ముఖ్యా సమాహూయ ఇదమబ్రవీత్. వాగ్దేవతా వశిన్యాద్యాః శృణుధ్వం వచనం మమ భవత్యోమత్ప్రసాదేన ప్రోల్లసద్వాగ్విభూతయః మద్భక్తానాం వాగ్విభూతి ప్రదానే వినియోజితాః. మచ్చక్రస్య రహస్యజ్ఞాః మమ నామపరాయణాః మమ స్తోత్రవిధానాయ తస్మాదాజ్ఞాపయామి వః. కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకం येन భక్తైస్తుతాయా మే సద్యః ప్రీతిః పరా భవేత్. పునర్మిలామः आगामिनि कार्यक्रमे. सर्वेभ्यः श्रीललितापराभट्टारिकादेव्याः दिव्यानुग्रहप्राप्तिरस्तु. शुभं भवतु. स्वस्ति.